ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లు బ్యాక్గ్రౌండ్లో మీ వీడియోస్ కూడా లిరిక్స్ వచ్చేలాగా ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఏంటో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. దేవత తనే ఒక దేవత. చూశారు కదా, ఇంత క్వాలిటీతో మీ వీడియోస్ కూడా బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ పెట్టుకోవచ్చు. ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఎలా చేయాలంటే, మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్లో మహి టెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది మంది, అది క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకొని పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో మీరు రీల్ 13 అని సెర్చ్ చేయండి. కింద కీబోర్డ్లో సెర్చ్ బటన్ క్లిక్ చేయండి, రీల్ 13 అని. మీకు మొదటి పోస్టే వస్తుంది, దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అవుతుంది, కిందకి వెళ్ళండి. ముందుగా క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఉన్న లిరిక్స్, నేను వాడిన డెమోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేర్చుకోవడానికి. తర్వాత మీ వీడియోతో క్రియేట్ చేసుకుంటారు దీనిపైన నేర్చుకున్నాక. ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేశాను, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఎవరి వీడియోకి అయితే బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడికి యాడ్ అయిపోతుంది. లాస్ట్కి వెళ్ళండి, ఇండ్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ సింబల్ ఉంటుంది, డిలీట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే క్లిక్ చేసి వీడియోని కిందకి వెళ్తే వాల్యూమ్ అని ఉంటుంది, వాల్యూమ్ రిమూవ్ చేసి రైట్ మార్క్ ఫస్ట్కి వచ్చేయండి. వీడియోని కంటిన్యూ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా కొత్త కొత్త విషయాలు నేను మీకోసం తీసుకొస్తాను, నేర్పిస్తాను. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరూ కూడా సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఓవర్లై పైన క్లిక్ చేశాను, యాడ్ ఓవర్లై పైన క్లిక్ చేశాను. నేను ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను మీకు, దేవత తనే ఒక దేవత అని. ఆ లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకొని చూపిస్తాను. ఇది కింద హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ చేశాను, ఇక్కడికి యాడ్ అయిపోయింది. ఇదే క్లిక్ చేశాను, కిందకు వెళ్తాను. ఇందులో నాకు ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, క్రాప్ అని ఉంటుంది. ఈ క్రాప్లో కింద వాటర్ మార్క్ ఉంటుంది, దీన్ని క్రాప్ చేయండి. ఇలా కింద వాటర్ మార్క్ ఉంటుంది, దీన్ని క్రాప్ చేసి రైట్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రొటేట్ అని ఉంటుంది, ఇక్కడే రొటేట్ చేయండి. బ్యాక్ వచ్చేయండి, ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ స్ప్లైస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఇందులో మీరు లైట్ని సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ పక్కకి వెళ్తే అడ్జస్ట్ అని ఉంటుంది, ఈ అడ్జస్ట్లో శాచురేషన్ అని ఉంటుంది, బాగా పెంచండి. కాంట్రాస్ట్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం పెంచండి, రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లిరిక్స్ని కొద్దిగా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి, పెద్దగా చేసి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్కి వెళ్ళండి. కరెక్ట్గా ఈ వీడియో ఎండింగ్ దగ్గర పెట్టి పాయింట్లో కరెక్ట్గా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేయండి, 2 ముక్కలు అవుతుంది. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ ఓవర్లై అని ఉంటుంది, యాడ్ ఓవర్లై అని ఉంటుంది. సేమ్ అదే వీడియోని మళ్ళీ తీసుకొని హెచ్డి పైన క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. కరెక్ట్గా ఆ ఫోటోకి ఆ ఫుల్ ఫ్రేమ్లో వచ్చేలా పెట్టుకోండి. ఇలా పెట్టేసేయండి, ఆ ఫ్రేమ్లో సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోనే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి కిందకు వెళ్ళండి, వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, వాల్యూమ్ రిమూవ్ చేసేయండి. వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, వాల్యూమ్ రిమూవ్ చేసేసి రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, రిమూవ్ బీజీ అని ఉంటుంది, రిమూవ్ బీజీ. ఇక్కడికి వెళ్ళి ఆటో రిమూవల్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోతుంది, రైట్ మార్క్. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇదే క్లిక్ చేసి కింద మీకు అడ్జస్ట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సాచురేషన్ క్లిక్ చేసి పూర్తిగా పెంచండి. పూర్తిగా అంటే మీకు కావాల్సినంత పెంచండి. ఇలా పెంచి రైట్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వీడియో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి అడ్జస్ట్ అని ఉంటుంది, చూసుకోండి, అడ్జస్ట్ అని ఉంటుంది. అడ్జస్ట్లో బ్రైట్నెస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని కొంచెం తగ్గించండి, కొంచెం. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చారు కదా, ఒకసారి ప్లే చేద్దాం. మీకు ఆ లిరిక్స్ వీడియో బ్యాక్గ్రౌండ్లో వస్తున్నాయా లేదని తెలుస్తుంది. మీకు బ్యాక్గ్రౌండ్ అయితే వీడియో లిరిక్స్ అయితే వస్తున్నాయి, మీకు స్క్రీన్ మీద కనపడుతుందా, మీకు బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ అయితే ప్లే అవుతున్నాయి. ఈ విధంగా మీ వీడియోస్ కూడా బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ పెట్టుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా సరే మీ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ ఇలా వచ్చేలా చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అది ఆల్రెడీ రికార్డ్ చేసిన వీడియో అయినా కూడా సరే ఈ విధంగా లిరిక్స్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చేలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి, సూపర్ క్వాలిటీ ఉంది వీడియో చూడటానికి. ఇప్పుడు ఏం చేద్దామంటే
టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 1080 4K ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఉంచి సేవ్ సింబల్ క్లిక్ చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. అంతేనండి, ఈ వీడియో చేయడం అయిపోయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.